ఉదయకాల ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ మా గృహాల చుట్టూ అనుగ్రహించినందుకు, అయా మాకు మంచి నిద్రను అనుగ్రహించినందుకు, మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా తండ్రి మీరే సంరక్షించినందుకు తండ్రి, మరొకసారి ఈ రోజున ఈ ఉదయాన్న తండ్రి మరలా మీకు ప్రార్థించుకునే అవకాశం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసి సజీవులుగా నిలవబెట్టిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ చరణము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్న రీతిగా, అయా ఈ రోజున మేము మీ శాసనములను అనుసరించే నడవడానికి మాకు కృప చూపించండి నాయనా. ఈ లోక సంబంధమైన శాసనమును, ఈ లోక సంబంధమైన నిర్ణయాలు మాకు చెడు చేస్తాయని, అయా మీ వాక్యానుసారంగా జీవిస్తే జ్ఞానము కలిగిన వారమని నాయన, తద్వారా ఎదురవబోతున్న ప్రతి ఒక్క సమస్య నుంచి, ఉచ్చుల్లో నుంచి, శ్రమల్లో నుంచి మేము ఈరోజు తప్పించబడతామని నాయన, మీ యొక్క వాక్యానుసారంగా, శాసనానుసారంగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధికి మేము తండ్రి ఖాళీ హస్తాలతో వచ్చి మొరబెడుతున్నాం నాయన. ఈ రోజున మాకున్నదంతను సమస్తమును మీరే అనుగ్రహించారు గనుక తండ్రి, ఈ రోజున ప్రారంభించబోతుండగా మీకు మొరబెడుతున్నాము. మా పనుల్లో మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. చేస్తున్న బిజినెస్లు, జాబ్స్, వ్యవసాయ పనులు, పరిచర్యలు, చేతి పనులు, అయా బిడ్డలు ఎటువంటి పనులైతే కలిగి ఉన్నారో వాటన్నిటిలో బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి నాయనా. క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, శుభకార్యాలు చేస్తున్న తండ్రి ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా ఈరోజు మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మేమెవ్వరం కూడా ఎటువంటి లోటు అనేది లేకుండా ఉండుటకు సహాయం అనుగ్రహించండి అయ్యా. ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికపరమైన చిక్కుల్లో తండ్రి వారు పడిపోకుండా, అనారోగ్య సంబంధమైన వాటి వైపు వారు వెళ్లకుండా నాయన, మీరే వారందరి ఎడల కృప చూపించి రక్షణ దయచేయమని, బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆత్మీయతలో మమ్మల్ని అందరినీ ఈరోజు ఇంకా వృద్ధిపరచండి నాయన. అయా, మేము మా మాటల వలన, మా నడవడిక వలన, మేము చేస్తున్న పనుల వలన తప్పిపోకుండా, మీ నామాన్ని అవమానపరచకుండా జీవించే కృప దయచేయమని, అటువంటి మనస్సును, జ్ఞానమును మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ మీ పాదాలు చెంత పెడుతున్నాం నాయన. అయా, ఎన్నో ప్రాంతాలు వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ క్షేమాన్ని దయచేయండి తండ్రి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని, అయా ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా మరలా మా గృహాలకు, గమ్యస్థానాలకు చేరబడులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన బిడ్డలు, ఎందు నిమిత్తం వెళ్తున్నారు అవన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి అయ్యా. ప్రభువా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో వారందరినీ నింపండి తండ్రి. తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క ఎంతో విలువైన సమయాన్ని వ్యర్థమైనవి, వృధా అయిన వాటిని చూస్తూ కాలయాపన చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి నాయన. తండ్రి, ప్రతి ఒక్కరితోనూ శాంతి, సమాధానాలు కలిగి ఉంటూ నాయన, మా కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ క్షమించే హృదయాన్ని కలిగి ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం మాకు అనుగ్రహించమని ప్రభువా, ఈ రోజున మీ యొక్క కృపా దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మేము ఈ రోజున కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క సువార్తను ప్రకటించి మేము కూడా రాజ్య సువార్తలో పాలిభాగస్తులైనటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.